పాకిస్తాన్ కు భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత ప్రతి దాడులతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కి మరో చిక్కొచ్చి పడింది. భారత్ లో యుద్ధానికి దిగిన పాక్ కి ప్రపంచ దేశాల నుంచి ఆర్థికంగా మద్దతు కోల్పోతుంది. అప్పు ఇవ్వాలని కోరుతూ ప్రపంచ దేశాలను పాకిస్తాన్ ప్రభుత్వం వేడుకుంటుంది. పాకిస్తాన్ ఎత్తులను భారత్ ఎప్పటికప్పుడు చిత్తు చేస్తుంది. పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఓవైపు పాకిస్తాన్ పై ఇండియా అటాక్ చేస్తుంటే మరోవైపు బలూచిస్తాన్ కూడా ఓవైపు దాడి చేస్తుంది. పాక్ ఉక్కిరి బిక్కిరవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పాక్ అప్పివ్వాలని చెప్పి మిగతా దేశాలని కోరుతున్న సిచ్యువేషన్ కూడా ప్రెసెంట్ మనకు కనిపిస్తుంది. అంటే పాక్ దీన స్థితికి అప్పుడే చేరిపోయిందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ వింగ్ కమాండర్ జగన్మోహన్ మంతెన గారు. నమస్తే అండి. అండ్ చూసాం పాకిస్తాన్ అప్పు కోసం ప్రాధేయపడుతుంది పక్క దేశాలపై. ఎలా చూడాలంటే ఆ స్టేట్మెంట్ చదివితేనండి ఎనిమీ యాక్షన్ మూలాన వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఫస్ట్ బ్లేటెంట్ లై. ఇంతకన్నా పెద్ద అబద్ధం ఏముంటుందండి? మనం ఏం చేశామని వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చేసుకున్న పరిస్థితికి మనం రియాక్ట్ అయ్యాం కాబట్టి ఆ పరిస్థితి కంటిన్యూ అవుతున్నది అంతే. వాళ్ళు ఆ పరిస్థితిలో కంటిన్యూస్లీ ఆల్రెడీ వాళ్ళ యాక్షన్స్ తో ముందే కూరుకుపోయి ఉన్నారు. పాకిస్తాన్ బికేమ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ ఫైనాన్షియలీ. ఇవాళ కాదు, లాస్ట్ 10 years బయటకు వచ్చి లోపలికి వెళ్ళి అదే పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడు అప్పుల మీదే బతుకుతున్నారు. ఇప్పుడు లిటరలీ బెగింగ్ బౌల్ తో వచ్చారా అని చెప్పి సమ్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఆస్క్డ్ వెరీ క్లియర్లీ. అండ్ వీళ్ళు ఆ భాషను కూడా యాక్సెప్ట్ చేసి అవును మేము బెగింగ్ బౌల్ తోనే వచ్చాము. ఓకే.